ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు చైర్మన్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ యూజీసీ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కన్నెగంటి రమేష్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే నవీన్ గారు. సార్, కమింగ్ టు H1B వీసా, ఆల్రెడీ ట్రంప్ H1B వీసా కాదు చాలా వీసాల పైన కొత్తగా కొన్ని కండిషన్స్ పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ అన్నమాట. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో H1B వీసాకి ఇలా ఉండాలి, సోషల్ మీడియా ఇవన్నీ కూడా సర్చ్ చేస్తున్నారు అక్కడ గవర్నమెంట్. ఎందుకంటారు కొత్తగా మళ్ళీ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడము? అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అరికట్టడానికేనా? ఎందుకంటే ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఫస్ట్ పెట్టినటువంటి ఆర్డర్ సైన్ ఏంటంటే ఇదే, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా రూల్స్ పెట్టడానికి స్ట్రిక్ట్ ఎందుకు చేస్తున్నాడు అంటే బలమైన కారణం ఏమైనా ఉందనుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా బలమైన కారణాలు ఉన్నాయి. కొన్నేమో అంతర్గతంగా అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రిఫ్లెక్ట్ అవుతాయి. కొన్నేమో ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ దట్ హ్యావ్ ఏ impact on, or that must be having an impact on internal domestic politics and economy of the United States of America. అంటే ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఆయన H1B వీసాల మీద ఆయన స్ట్రిక్ట్ కండిషన్స్ పెట్టారు. మరి ముఖ్యంగా 2025 జనవరిలో స్టార్ట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గారి సెకండ్ టర్మ్ అమెరికా ప్రెసిడెంట్ గా గత 12 నెలల్లో మనం చూసినప్పుడు వ్యాపారంలో చాలా టారిఫ్స్ విషయంలో సుంకాల బాధుడు అంటారు తెలుగులో, ట్రేడ్ టారిఫ్స్, ట్రేడ్ వార్స్ లాగా ఉంది. ఇంకోటి టెక్నాలజీ విషయంలో ఏ టెక్నాలజీని ఏ దేశానికి ఇవ్వాలి, ఏ దేశానికి ఇవ్వకూడదు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇష్యూస్లో. అన్నిటికీ మించి రష్యాతో ఏ దేశాలు ఎలా ఉన్నాయి, రష్యాకి అమెరికాకి పడదు మీకు తెలుసు, కానీ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్కి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఒక మంచి సఖ్యతే ఉంది, కొంత అండర్స్టాండింగే ఉంది. రీసెంట్గా వ్లాదిమిర్ పుతిన్ కూడా భారతదేశం వచ్చి మన ప్రధానమంత్రి మోడీ గారిని కలవటం, ఇవి కూడా ట్రంప్ అండ్ టీమ్ చాలా వాచ్ఫుల్గా అబ్జర్వ్ చేశారు. వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి చివరికి నేను చెప్పేది ఏంటంటే H1B వీసాల మీద రిస్ట్రిక్షన్స్ ఎందుకు అంటే, మళ్ళీ చెప్తున్నాను నేను, అమెరికన్ గవర్నమెంట్లో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి? రిపబ్లికన్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ నుంచి నామినేట్ అయ్యి రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నిదానంతో వచ్చారు. మనం కూడా మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, స్టాండప్ ఇండియా అంటున్నాం, మనం కూడా వికసిత్ భారత్ 2047 అంటున్నాం. భారతదేశం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కానీ, ఇండిజినైజేషన్ అంటే సొంత కాళ్ళ మీద నిలబడాలనే భావంతో మనం కూడా ఉన్నాం. దిగుమతి ఎక్కువ చేసుకోవద్దు, మనం ఎగుమతి చేసే స్థాయికి వెళ్ళాలి అని. ఇండియా హ్యాస్ టు బికమ్ ఎన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ, నాట్ ఇంపోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ. సో ఫార్ వీ హ్యావ్ ఇంపోర్టెడ్ సో మచ్. వెన్ వీ ఇంపోర్ట్ మనం ఎక్కువ డాలర్లో పేమెంట్ చేయాల్సి వస్తుంది, అది మనకి మంచిది కాదు. సో అట్లానే అమెరికాలో కూడా వాళ్ళు ఈ H1B అనేది ఓన్లీ స్కిల్డ్ లేబర్స్, లీగల్లీ బైండింగ్ సిటిజన్స్, మెరిటోరియస్, స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ హ్యుమానిటీస్లో టాప్ లెవెల్లో ఉన్న అవుట్ స్టాండింగ్ సైంటిస్టులు. ఓకే, వీసాలో రకాలు ఉన్నాయి, F1 అని, M టైప్ అని, F1 టైపు, H1B, ఇలా రకరకాలు ఉన్నాయి. ఈ రకరకాల వీసాలు అన్నిటి మీద ఆయన రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెడుతున్నాడంటే, అమెరికాలో క్వాలిటీని మాత్రమే ఎంటర్టైన్ చేయాలి, క్వాంటిటీ కాదు. నెంబర్ 1 క్వాలిటీ అంటే ఇంటలెక్చువల్ క్వాలిటీ, లీగల్లీ కరెక్ట్ పీపుల్, అంటే ప్రాపర్ పేపర్ వర్క్ జరిగి ఉండాలి. డిస్క్రిప్టెన్సీస్, ఇష్టం వచ్చినట్టు దొంగ లెక్కలు చూపించి ఇలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేసేయండి. తర్వాత టెర్రరిజాన్ని తగ్గించాలి అంటే, సెక్యూరిటీ సేఫ్టీ కాన్షియస్నెస్ పెంచాలి అంటే ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అనేది కూడా దీంట్లో ఉన్నాయి మేడం. సో ఈ H1B వీసాలని కండిషన్స్ పెంచడానికి కారణాల్లో ఈ 4 కారణాలు: క్వాలిటీ, మెరిట్, టెర్రరిజం అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఫర్ ది యునైటెడ్ స్టేట్స్ మస్ట్ నాట్ కమ్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ ల్యాండ్. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్, క్వాలిటీ ఉన్నప్పుడు క్వాలిటీతో పాటు వీసాకి ఫీజు తీసుకుంటున్నాడు పెద్ద స్థాయిలో, అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా. మీ దగ్గర ఓన్లీ లక్ష్మి ఉంటే సరిపోదు, లక్ష్మితో పాటు సరస్వతి ఉండాలి. సో సరస్వతి ఉండి లక్ష్మి ఉన్న కాంబినేషన్ పీపుల్ నాకు కావాలి. సరస్వతి ఒక్కటే ఉంటే నాకేం వద్దు, అవసరం లేదు. నాకు లక్ష్మి సరస్వతి 2 ఉన్నవాళ్ళు నా దేశంలోకి అడుగు పెట్టాలి అనే భావనలో డొనాల్డ్ ట్రంప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే రిపబ్లికన్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ ఉండి H1B వీసాల మీద
స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటుంది. అందుకనే దాంట్లో భాగంగానే దే ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ మెజర్స్. అంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ వెట్టింగ్ నిబంధనలు అంటున్నారు కదా సార్, ఏంటి సార్ అది, ఏంటి, ఏం రూల్స్ అవి? వెట్టింగ్ నిబంధనలు అంటే అదే స్క్రూటినైజేషన్ లో బాగా ఎక్కువ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. ఏదో చేద్దాం మీరు అనొచ్చు, మన ప్రేక్షకులకు కూడా చాలా మందికి, తెలుగు వాళ్ళకి, మన ఈ సుమన్ టీవీ ద్వారా చూస్తున్న వాళ్ళకి, మరి అమెరికాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు కొత్తగా ట్రంప్ వచ్చామని పెట్టాడంటే పెట్టలా. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డెమోక్రటిక్ పార్టీ అంటే ఇంత ముందులో ఉన్న జో బైడెన్, అంత ముందులో ఉన్న బరాక్ ఒబామా, అంతకు ముందులో ఉన్న ఎవరున్నా కానీ వాళ్ళందరూ అంటే బిల్ క్లింటన్ దగ్గర నుంచి చూద్దాం 2000 సంవత్సరం నుంచి 2025 వరకు అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ కొన్నాళ్ళు రూల్ చేసింది, కొన్నాళ్ళు రిపబ్లికన్ పార్టీ రూల్ చేసింది. రిపబ్లికన్ పార్టీలో ప్రముఖులు ఎవరు? జార్జ్ బుష్ సీనియర్, జార్జ్ బుష్ జూనియర్ అండ్ మన డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీలో. డెమోక్రటిక్ పార్టీలో పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు? బరాక్ ఒబామా, మన జో బైడెన్, సో అంతమంది హిలరీ క్లింటన్, బిల్ క్లింటన్ వాళ్ళ మిసెస్. సో వీళ్ళు ప్రముఖమైన వీళ్ళు డెమోక్రటిక్ పార్టీ. వీళ్ళు డెమోక్రటిక్ పార్టీ కానీ రిపబ్లికన్ పార్టీ కానీ ఇప్పుడు ఒక ఏకాభిప్రాయానికి వచ్చినాయి. ఏంటంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, మెరిటోరియస్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లో మెరిట్ తో పాటుగా డబ్బులు ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళని తీసుకోవాలి. అందుకనే H1B వీసా ఫీజ్ హ్యాస్ గాన్ స్కై రాకెటింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్.